జోహో పేరు వినగానే సింపుల్ లైఫ్ గుర్తుకొస్తుంది. గ్రామం నుంచి నడిచే గ్లోబల్ కంపెనీ గుర్తుకొస్తుంది. కానీ ఇప్పుడు అదే జోహో వ్యవస్థాపకుడి పేరు ముందు ఒక సంఖ్య నిలిచింది. అదే అక్షరాల 15,000 కోట్ల రూపాయలు. అవును, అమెరికా కోర్టు ఆదేశాల ప్రకారం జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తన విడాకుల కేసులో ఏకంగా 15,000 కోట్ల రూపాయల బాండ్ సమర్పించాల్సి రావచ్చు. ఇది జరిమానా కాదు, ఇది పన్ను కూడా కాదు, ఇది బిజినెస్ డీల్ కూడా కాదు. ఒక వ్యక్తిగత జీవితంలో నడుస్తున్న న్యాయ పోరాటం తీసుకొచ్చిన భారీ న్యాయ భారం. స్వదేశీ టెక్ హీరోగా ప్రచారం చేసుకున్న వ్యక్తి ఇప్పుడు అమెరికా న్యాయ వ్యవస్థ ముందు తన సంపదను నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. ఈ కేసు కేవలం భార్యాభర్తల మధ్య విభేదం కాదు. ఇది జోహో యాజమాన్యం, షేర్లు, హక్కులు, కుటుంబ సభ్యుల పేర్లపై జరిగిన ఆస్తుల మార్పులపై సాగుతున్న పోరాటం. ఇంతకీ ఈ 15,000 కోట్ల బాండ్ ఎందుకు వచ్చింది? ఇదొక వ్యక్తిగత వివాదమా, లేక భారతీయ కార్పొరేట్ మోడల్ను ప్రశ్నిస్తున్న కేసా? ఈ కేసు అమెరికాలో మొదలైతే శ్రీధర్ వెంబు, ఆయన భార్య ప్రమీలా శ్రీనివాసన్ దాదాపు 3 దశాబ్దాలు కాలిఫోర్నియాలో కలిసి జీవించారు. అదే సమయంలో జోహో పుట్టింది. అడ్వెంటనెట్ గా మొదలైన కంపెనీ తర్వాత జోహోగా మారింది. అమెరికా చట్టాల ప్రకారం వివాహ జీవితంలో సంపాదించిన ఆస్తి ఎక్కడ ఉన్నా, ఎవరి పేరుపై ఉన్నా అది దంపతులిద్దరికీ సమాన హక్కుతో ఉంటుంది. ఈ పాయింటే ఈ కేసుకు కేంద్ర బిందువుగా నిలిచింది. 2019లో శ్రీధర్ వెంబు భారత్ కి తిరిగి వచ్చారు. తమిళనాడులోని మథాలంపరై గ్రామం నుంచి జోహోను నడపడం మొదలుపెట్టారు. 2 సంవత్సరాల తర్వాత విడాకుల కేసు దాఖలైంది. అప్పటి నుంచి ఈ వివాదం న్యాయపరమైన యుద్ధంగా మారింది. భార్య ప్రమీల చేసిన ప్రధాన ఆరోపణ ఒకటే: జోహోకు సంబంధించిన షేర్లు, హక్కులు, విలువైన ఆస్తులు అన్ని తనకు తెలియకుండా భారత్ కు తరలించారని అమంటున్నారు. కుటుంబ సభ్యుల పేర్లపై వాటిని రీస్ట్రక్చర్ చేశారని చెప్తున్నారు. ఈ ఆరోపణలే అమెరికా కోర్టును అప్రమత్తం చేశాయి. ఆస్తులు దాచిపెట్టే ప్రమాదం ఉందని భావించిన కోర్టు అరుదైన నిర్ణయం తీసుకుంది. కేసు తుది తీర్పు వచ్చే వరకు శ్రీధర్ వెంబు ఆస్తుల విలువకు సమానంగా ఒక భారీ బాండ్ సమర్పించాలని ఆదేశించింది. ఆ మొత్తం అక్షరాల $1.7 బిలియన్. భారత రూపాయల్లో చెప్పాలంటే దాదాపు 15,000 కోట్ల రూపాయలు. ఈ బాండ్ అంటే డబ్బు కట్టాల్సిందేనని అర్థం కాదు, కానీ కోర్టు చెప్పిన షరతులను పాటించగల ఆర్థిక సామర్థ్యం ఉందని నిరూపించాలి. ఒకవేళ కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే లేదా ఆస్తులపై అనుమానం తలెత్తితే ఈ బాండ్ అమల్లోకి రావచ్చు. అందుకే ఇది కేవలం న్యాయ ప్రక్రియ కాదు, ఇదొక భారీ ఆర్థిక ఒత్తిడి. ఇక్కడ మరో కీలక అంశంగా జోహో యాజమాన్యం కనిపిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో శ్రీధర్ వెంబు వద్ద ఉన్న షేర్ శాతం చాలా తక్కువ. ఎక్కువ భాగం ఆయన సోదరి రాధా వెంబు, సోదరుడు శేఖర్ వెంబు పేర్లపై ఉంది. భార్య వాదన ఏంటంటే ఇవన్నీ వివాహ కాలంలో సంపాదించిన సంపదే, కేవలం పేర్లు మార్చడం ద్వారా చట్టాన్ని తప్పించుకోలేరు అన్నది ఆమె వాదన. ఇదే సమయంలో శ్రీధర్ వెంబు తరపు న్యాయవాదులు ఈ ఆరోపణలు అన్ని అసత్యమని చెప్తున్నారు. భార్యకు ఆర్థికంగా ఎప్పుడూ సహాయం చేశామని, షేర్లలో సగం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని వాదిస్తున్నారు. కోర్టు ఇచ్చిన బాండ్ ఆదేశం అత్యవసర దరఖాస్తు ఆధారంగా ఇచ్చిందని, దానిపై అప్పీల్లో ఉన్నామని చెప్తున్నారు. ఈ కేసు ఇప్పుడు ఒక వ్యక్తిగత విడాకుల వివాదాన్ని దాటిపోయింది. భారతీయ స్టార్టప్లు విదేశాల్లో ఎలా నడుస్తున్నాయి, విదేశీ చట్టాల ముందు భారతీయ వ్యాపార నిర్మాణాలు ఎంత భద్రమో అన్న ప్రశ్నలను లేవనెత్తుతోంది. స్వదేశీ మోడల్ గా చెప్పుకున్న జోహో కూడా అమెరికా చట్టాల పరిధిలో చిక్కుకున్నప్పుడు గ్లోబల్ కంపెనీలకు జాతీయ సరిహద్దులు ఎంతవరకు రక్షణిస్తాయి అన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఇక్కడ ఒక విషయం స్పష్టం: ఇది తీర్పు కాదు, ఇది ఆరోపణలే. కానీ 15,000 కోట్ల బాండ్ అనే ఒక్క సంఖ్యే ఈ కేసు తీవ్రతను చెప్తోంది. సింపుల్ లైఫ్ ఇమేజ్, గ్రామీణ మోడల్, కార్పొరేట్ నైతికత అంటూ నిర్మించుకున్న ప్రతిష్ట ముందు ఇప్పుడు అమెరికా కోర్టు ఒక పెద్ద ప్రశ్న గుర్తుపెట్టింది. చివరికి ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం. కానీ ఒక్క విషయం మాత్రం నిజం: వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ స్థాయి కంపెనీల భవితన్యాన్ని కూడా ఊపేస్తాయి అన్న వాస్తవాన్ని ఈ కేసు బహిర్గతం చేసింది.